హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ శనివారం రోజు వీడియో అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఇంకా లాంగ్ వీడియో వచ్చేసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నా అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మా వారిని లేపి పొద్దున్నే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించానండి. తులసాకు కోసుకోరాపో అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే కాడలు వేయించేసి కవర్కి అయితే వేసి పంపించేసింది. ఇంకా అవన్నీ నేను తుంచుకొని కట్టుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి. పెరుగన్నం పెట్టేశాను, అంటే అన్నం వండేసి ఒక గ్లాస్ పెరుగన్నం కలిపి పెట్టి పంపించేసాను అనమాట. ఇంకా వంట దగ్గర కూర్చుంటే ఇది కట్టే తలకే నాకు చాలా టైం పడుతుంది కదా, ఇంకా అందుకని వంట సెక్షన్ అయితే ఏం పెట్టుకోలేదు. ఇంకా తులసి మాల అయితే కట్టేసిన తర్వాత ఇక్కడికైతే వచ్చానమాట, మన కొత్త ఇంటి దగ్గరికి పూలు కోసుకొని వెళ్ళడానికి. ఇంక ఇదే లాస్ట్ క్లిప్ అయి ఉండొచ్చు ఈ ఇంట్లో, అంటే ఇల్లు అయితే రెంట్కి ఇచ్చేసాంలేండి. ఇంక అందుకని అలా అంటున్నాను అనమాట. ఇంతకుముందు రెంట్కి ఉన్న వాళ్ళు క్రిస్టియన్స్ కదా, అందుకని నేను వెళ్ళి రోజు పూలు కోసుకొని వచ్చేదాన్ని. ఇప్పుడైతే మామూలు మన హిందూసేనమాట. ఇంకా వాళ్ళు కూడా దేవుడు పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటే ఇంకా మనం అయితే కోసుకొచ్చుకోలేము. అంటే ఎవరు లేకపోతే మనం వెళ్ళి కోసుకొచ్చుకుంటున్నాము. ఎవరన్నా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదా, నిద్రలేసి మనం వెళ్తే బాగుండదు అనుకుంటున్నాను. నేనైతే వీలుంటే చూడాలి, పూలు వాళ్ళు కోసుకోకుండా అలానే చెట్లకైతే ఉండిచ్చేస్తే ఇంక నేనైతే వెళ్ళి కోసుకొచ్చుకుంటాను అనమాట. ఇక్కడ కాకర చెట్టు చూస్తున్నాను, మళ్ళీ ఏమన్నా పిందెలేస్తుందేమోనని. ఏం పిందెలు అయితే ఏం వేయలేదండి, చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. పెద్ద ఏమన్నా ఉన్నాయా కోసుకెళ్దామని చెప్పేసి ఇంక మళ్ళీ వాళ్ళు ఈ వీడియో తీసిన శనివారం కదా, శనివారం సాయంత్రం అయితే తాళం ఇచ్చేస్తాను అనమాట. ఇంక మళ్ళీ వాళ్ళకి తాళం ఇచ్చేస్తాను కదా అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఏమైతే లేవు, మన ఇంటి దగ్గర పూలు లేవు కదా, ఇంక ఈ 2 చెట్ల పూలే మనకి దేవుడి పటాలకి నిండా సరిపోతున్నాయి అనమాట. తెల్ల పూలు. ఇంకా బయట అయితే దోసాన్ని పూలు ఉన్నాయి, అవైతే ఎప్పుడో 2-3 పూస్తూ ఉంటాయి, కానీ ఇవి మాత్రం బాగా పూస్తున్నాయండి. చెట్టు నిండా పూస్తున్నాయి, రోజు పూస్తాయి కాబట్టి ఇంక దేవుడికి అయితే మనకు దిగిలేదనమాట. రోజు కోసుకొని పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడైతే రెంట్కి ఇచ్చేసాము. చూడాలి. ఇదైతే మేము కొన్నప్పుడు చిన్న చెట్టుగా ఉండిందండి, ఇప్పుడైతే బాగా పెద్దదైపోయి బాగా పూలు అయితే పూస్తుంది. ఇలాంటివి ఒక 2-3 చెట్లు మనకి రోజు పూసేవి కానీ వేసి పెట్టుకుంటే ఇంకా దేవుడికైతే ఏ దిగులు ఉండదన్నమాట. రోజు మార్నింగ్ పూలు అయితే వెతుక్కోబడలేదు. ఇంక నేనైతే పూలు కోసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంక మా వారైతే కుందేలు పిల్లలు ఉన్నాయి కదా, ఇంకా వాటికైతే ఆకుకూర వేస్తున్నా అండి. ఆకుకూర అయితే భలే తింటున్నాయి. గోంగూర వేస్తే అంతగా తినట్లేదు, కానీ ఆకుకూర వేస్తే మాత్రం భలే తింటున్నాయి. ఇంకా మా లోకమ్మ కూడా నేను కూడా వేస్తాను, నన్ను కూడా వీడియో తీయమ్మా అంటున్నాడు. గొంతు కొంచెం వాయిస్ అనేది బాగా క్లారిటీగా రావట్లేదండి. మొన్న ఆదివారం బీచ్కి వెళ్ళామన్నమాట, ఇంకా అందుకని గొంతు కొంచెం వాయిస్ అనేది బాగా రావట్లేదు. ఇంక నేనైతే పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి సింపుల్గా. ఇదేం నేను వ్రతంలా అయితే చేయట్లేదన్నమాట. మామూలుగా శనివారం రోజు తులసిమాల వేసుకొని పిండి దీపారాజన అయితే చేస్తున్నాను. అంటే వీలున్నప్పుడు చేస్తున్నాను, వీలు లేకపోతే చేయట్లేదన్నమాట. ఈరోజు పని లేదు అని చెప్పి గుర్తుంది నాకు, చేసుకోవాలి అనిపిస్తే చేస్తున్నానండి. వ్రతం అయితే ఖచ్చితంగా మనం గ్యాప్ ఇవ్వకుండా 7 వారాలు ఖచ్చితంగా చెయ్యాలి. వ్రతం చేసినప్పటి నుంచి నాకెందుకు పాజిటివ్గా అనిపించి ఇంక సరే ఎలాగైనా మనకి ఇంటి దేవుడు కదా, ఒకరోజు స్వామివారికి అన్ని ఇష్టమైనవి చేసి పెట్టుకుందాము అని చెప్పేసి వీక్లీ వన్స్ అయితే ఇలా చేస్తున్నాను అనమాట. చూశారు కదా, ఇలా లైట్ ఆపి చూస్తే నా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. మనం తిరుపతిలో కూడా అలా చీకట్లోనే స్వామివారిని చూస్తాం కదా, ఆ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు దీపారాధన చేసినా ఒక్క నిమిషం లైట్ ఆపి తను తీరా స్వామిని చూసేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మళ్ళీ లైట్ వేసి వస్తానండి. ఈ బుక్ చూసారా, ఈ బుక్ వచ్చేసి మా ఇంటి దగ్గర గుడి ఉంది కదా, మీకు తెలుసు నేను రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను కదా, అక్కడ ఒక అక్క ఇచ్చింది. ఈ పుస్తకం వేరే వాళ్ళు రాయలేక ఇచ్చేసారంట, అక్కని రాయమని చెప్పి. ఆ అక్క ఆల్రెడీ రాస్తుందంట, ఇంకా అందుకని నన్ను అడిగింది, నువ్వు రాస్తావా అని చెప్పేసి. రాస్తాను అక్క అని చెప్తే ఇంక తెచ్చుకున్నానండి. ఇంకా ఇప్పుడే దీపారాధన చేశాను కదా, ఒక పేజీ అయితే రాద్దాము అని చెప్పి బుక్ అయితే తీసుకొచ్చాను అనమాట.
వేరే వాళ్ళు ఒక 2 పేజీలు అయితే రాశారండి. తర్వాత వాళ్ళు మేము రాయలేము అని చెప్పేసి ఇచ్చేసారంట. చూసారు కదా వాళ్ళ రైటింగ్ అక్కడ దాకా ఉంది. పేజీ హాఫ్కే రాశారు, పేజీ అయినా ఫుల్ చేసి ఇవ్వాల్సింది. ఇంకా నేనైతే రాశానమాట, ఒక పేజీ మొత్తం రాసేసి పక్కన పెట్టేశానులేండి. ముందు రోజు మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. అప్పుడు పూలైతే తీసుకున్నాను కానీ లేట్ అయిపోయిందని చెప్పి కొంచెమే కట్టుకొని పెట్టుకొని వెళ్ళాను. ఇంకా అయితే ఉన్నాయన్నమాట సొంట జాజులు 30 రూపాయలు తీసుకున్నారు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం కనకాంబరాలు ఉంటే మా నాన్న అయితే తెమ్మన్నాను అనమాట. అవి కట్టి పెట్టుకుందాము, ఇంకా పోసిపోయినాయి అనమాట తెల్లారికి అని చెప్పి పూలైతే కట్టుకుంటున్నాను. పూలు కట్టేసిన తర్వాత లైవ్ అయితే చేసామండి. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 1 అయిందండి. ఇంక ఇప్పుడైతే అన్నం వండుతున్నాను అనమాట. అన్నం కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. అంటే 11కి లైవ్కి వచ్చాము కదా, 1.5 అవర్ వరకు ఉన్నాం అనమాట లైవ్లో. మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే లైవ్ అయితే ఇప్పుడే అప్లోడ్ అయ్యింది, ఛానల్లో అయితే అప్లోడ్ అయిందండి. అప్లోడ్ అయ్యి కూడా అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా అవ్వలేదు, 5K వ్యూస్ అయితే వచ్చాయి. చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి. లైవ్కి ఇచ్చిన సపోర్టే నా వీడియోస్కి కూడా ఇస్తే మన ఛానల్ అనేది మంచి గ్రోత్గా ఉంటుంది. ఈరోజు మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. ఎప్పుడు 12 మెంబర్స్ 13 మెంబర్స్ అలా లైవ్లో ఉండేవాళ్ళు. ఈరోజు 122 దాకా హైయెస్ట్ అనమాట. లైక్స్ కూడా 58 ఏమో వచ్చాయి. ఇంక ఇప్పుడైతే మేము అన్నం వండేసుకొని కాకరకాయ తాలింపు చేస్తున్నాను. కొంచెం ఊరగాయ అలాగే పెరుగు అయితే వేసుకొని తినేయాలి. పిల్లలకి మార్నింగ్ పెరుగు పెట్టానండి లంచ్ బాక్స్లోకి. అంటే కర్రీ ఏం చేయలేదన్నమాట. ఇంకా తులసి మాల అవన్నీ కడుతూ ఉన్నాను కాబట్టి ఇంక మళ్ళీ లేట్ అయిపోద్ది, మళ్ళీ లైవ్కి రావాలి అని చెప్పేసి ఇంక కర్రీ దగ్గరికి వెళ్ళలేదు. ఇంక మార్నింగ్ అన్నం వండేసి పెరుగు అయితే వేసి కలిపి పెట్టి పంపించేసాను. ఇంక ఈరోజు మాది కూడా ఇలా సింపుల్గా అయితే కానిచ్చేస్తామన్నమాట. ఇంకా ఒక బ్లౌజ్ అయితే కట్ చేయాలి, కట్ చేసి పెట్టుకొని ఈవినింగ్ అయితే కుట్టాలి. నిన్నైతే కొంచెం ఫంక్షన్ ఉంటే వెళ్ళామండి. నిన్న నావే 2 టాప్స్ అయితే కుట్టుకున్నాను. నిన్న మార్నింగ్ నుంచి ఫంక్షన్కి ఈవినింగ్ వెళ్ళాంలేండి, 5 అలా బయలుదేరాము. ఇంకా మార్నింగ్ నుంచి 2 టాప్స్ అయితే కుట్టుకున్నాను. వీలుంటే నాకు చూపిస్తాను అనమాట. నేనే కుట్టుకున్నాను, మెటీరియల్ క్లాత్ తెచ్చి కుట్టుకున్నాను. మొన్న నెల్లూరుకి వెళ్ళానండి, అక్కడ తెచ్చానమాట. 3 మీటర్స్ క్లాత్ తెచ్చుకొని టాప్స్ లాగా కుట్టుకున్నాను. ఆల్రెడీ ఒకటైతే వేసేసుకున్నాను అనమాట. అది నేను వేరే అమ్మాయి దగ్గర తెచ్చుకున్నాను. క్లాత్ తెచ్చుకొని నేనే కుట్టుకున్నాను. నాకు 180 రూపీస్ పడింది ఆ అమ్మాయి దగ్గర. ఇంకా అది కుట్టుకున్నాను, బాగుంది అని చెప్పింది. సరే అని నేను షాప్కి వెళ్ళి తెచ్చుకున్నాను. అవైతే ఇంకా వేసుకోలేదండి, కుట్టి పెట్టుకున్నాను. బాగున్నాయి, మీకు కూడా చూపిస్తానండి. అంటే సింపుల్గా మనకి తక్కువలో వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నేనే కుట్టుకున్నాను కాబట్టి మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ అవేమి ఉండవు కదా, మనకు నచ్చినట్లు మనం కుట్టుకోవచ్చు. వీడియో అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. లైవ్ కంప్లీట్ అయ్యేతలకి మధ్యాహ్నం అయిపోయిందండి. ఇంక చెప్పాను కదా మార్నింగ్ కర్రీ ఏం చేయలేదని చెప్పి పిల్లలకి పెరుగు పెట్టాను కదా, ఇంక అందుకని నేనైతే ఇప్పుడు అన్నం వండేసి మా వారికి టమాటా కొంచెం ఆనియన్ వేస్ట్ చేసేసాను. నాకైతే ఆ ఇంటి దగ్గర తెచ్చిన కాకరకాయలు ఉన్నాయి కదా, అవైతే ఫ్రై చేశాను అనమాట. ఇలా అయితే మా లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంక లంచ్ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఈ టాప్స్ అయితే నేను నెల్లూరులో మెటీరియల్ తెచ్చుకున్నానండి, కాటన్ మెటీరియల్. దాంతో ఇలా ఫ్రాక్స్ లాగా కుట్టాను అనమాట. ఆల్రెడీ ఒకటి వేసుకున్నాను, రీల్స్ కూడా తీసానండి. అది ముందు కుట్టుకున్నాను, నాకు అది సెట్ అయింది. తర్వాత ఇవి 2 తెచ్చుకున్నాను అనమాట. నాకు 3 మీటర్స్ క్లాత్ అయితే పట్టిందండి. ఇదేనండి ఈరోజు వీడియో. అయితే నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.